హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్ లో ఈ రోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ డాబా స్టైల్ ఎగ్ మసాలా. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చాలా టేస్టీగా స్పెషల్ గా చాలా బాగుంటుంది. ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము. నేను ఒక 5 eggs తీసుకుంటున్నాను. అలాగే 2 టమాటోస్, అలాగే ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం పచ్చి కొబ్బరి. నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే ఎండు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరితో కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఇవే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ముందుగా కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక గిన్నె స్టవ్ పై పెట్టుకొని నీళ్ళు పోసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకుందాము. ఎగ్స్ ఈ విధంగా వేసేసుకుని 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాలు మిడిల్ ఫ్లేమ్లో ఉడకనిద్దాము. ఈ లోపు మనం మరో స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేడిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఇవి ఒక్కసారి ఇలా కలుపుకొని ఈ కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసేద్దాము. ఈ విధంగా ఒకసారి కలిపేసి 1 నిమిషం మూత పెడదాము. ఇవి లైట్గా వేగితే చాలు. చూడండి, మనకి లైట్గా వేగింది. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మరో నిమిషం పాటు మూత పెట్టేద్దాము. ఇది కొంచెం మగ్గాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది మంచిగా వేగిపోయింది. ఇలా వేగితే చాలు మనకి. ఇప్పుడు ఇది పక్కగా తీసుకొని చల్లారిన తర్వాత బ్లెండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకుందాము. ఇది ప్రాసెస్. ఇప్పుడు చూడండి, మనకి ఎగ్స్ ఉడికిపోయింది. చల్లారిన ఎగ్స్ని మనం పీల్ చేసేసుకుని ఈ విధంగా మధ్య కట్ చేసి హాఫ్ ఎగ్స్ లాగా పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో ఆయిల్ పోసుకుందాము. అలాగే మనం ముందుగా రెడీ చేసిన పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంతే ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ మధ్యకి కట్ చేసుకున్న ఈ ఎగ్స్ని ఈ ఆయిల్లో జాగ్రత్తగా 1 by 1 వేసుకుని చిటికెడు పసుపు వేద్దాము. పసుపు వేసి 1 నిమిషం పాటు ఇవన్నీ నీట్గా అడ్జస్ట్ చేసేసి మూత పెట్టి వేగనిద్దాము. ఇప్పుడు చూడండి, 1 సైడ్ వేగిన తర్వాత మళ్ళీ మనం జాగ్రత్తగా దీన్ని టర్న్ చేసుకుని బోత్ సైడ్స్ మనకి నచ్చిన కలర్లో మంచిగా రోస్ట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా వేగిన ఎగ్స్ని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ జీరా, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు సోంపు వేసి కరివేపాకు కూడా వేసేసి ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న ఈ పేస్ట్ వేసేసుకుందాము. వేసుకొని ఈ విధంగా ఒక్కసారి బాగా కలుపుకొని ఒక 1/2 స్పూన్ జీరా పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1 స్పూన్ కారం పొడి వేసి ఒక్కసారి స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ కర్రీ చాలా తొందరగా అయిపోతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆనియన్స్, టమాటోస్ ఆయిల్లో మగ్గించేసాం కాబట్టి. చూడండి, మనకి ఆల్రెడీ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేయాలి. వేసేసి కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచేద్దాం సిమ్లోని. ఇప్పుడు చూడండి, మసాలా బాగా వేగిపోయింది, కలర్ఫుల్గా రెడీ అయింది. ఇప్పుడు మనం ఈ రోస్ట్ చేసుకున్న ఎగ్స్ని ఈ విధంగా వేసేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఒక్కసారి చూడండి, మనకి కర్రీ దగ్గరికి అయిపోయింది ఆల్మోస్ట్. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంచుకోవచ్చు. ఇప్పుడు చూడండి, కొత్తిమీర వేసేసి ఫైనల్గా ఈ గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కర్రీ మనకి కలర్ఫుల్గా మంచి స్పైసీగా ఎగ్ మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని డిష్లోకి తీసేద్దాము. ఇదండి ఈరోజు మా ఇంట్లో మీ అందరి కోసం చేసి చూపించిన దాబా స్టైల్ ఎగ్ మసాలా.
ఇది రైస్‌లో, చపాతీలో, ఎనీ ఫ్లేవర్ రైస్‌లో, ఎనీ కాంబినేషన్‌లో తీసుకోవచ్చు. తప్పకుండా ఎవరైనా స్పెషల్‌గా చేయాలనుకున్నప్పుడు ఈ కర్రీ ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థాంక్ యూ.